నేషనల్ అప్డేట్ చూస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టిఎస్ ఠాకూర్ నియమితులు కానున్నారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు డిసెంబర్ 2న రిటైర్ కానున్నారు. దీంతో ప్రస్తుతం సుప్రీంలో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఠాకూర్ను చీఫ్ జస్టిస్గా నియమించాలని జస్టిస్ దత్తు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. ఈ నియామకానికి సంబంధించి ఫైల్ను న్యాయశాఖ సిద్ధం చేసి ప్రధాని కార్యాలయానికి పంపుతుంది. అక్కడి నుంచి రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడతాయి. ఠాకూర్ నియామకం ఖరారైతే సుప్రీంకోర్టుకు 43వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. 63 ఏళ్ల ఠాకూర్ చీఫ్ జస్టిస్గా సుమారు ఏడాది కాలమే పనిచేయనున్నారు. 2017 జనవరి 4న ఆయన రిటైర్ అవుతారు. 1952 జనవరి 4న జన్మించిన ఠాకూర్ 1972లో న్యాయవాదిగా కెరీర్ను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయవాదిగా చాలా కాలం పనిచేశారు. 1990లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందారు. అనంతరం కర్ణాటక, ఢిల్లీ కోర్టు న్యాయమూర్తిగా, పంజాబ్, హర్యానా హైకోర్టు పూర్తిస్థాయి జస్టిస్గా నియమితులయ్యారు. ఈ క్రమంలో 2009 నవంబర్ 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.